ఐపీఎల్ 2025 సీజన్ 30వ మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ లు తలపడనున్నాయి. ఈ రెండు టీమ్స్ మధ్య ఒక క్రూషియల్ మ్యాచ్ అయితే ఉండబోతుంది. ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటి వరకు 6 మ్యాచెస్ ఆడితే అందులో కేవలం ఒక్క మ్యాచ్ లోనే విజయం సాధించి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఇక లక్నో సూపర్ జైంట్స్ కూడా ఈ సీజన్ లో 6 మ్యాచెస్ ఆడింది. కానీ ఈ టీం అందులో 4 మ్యాచెస్ లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉంది. అయితే బోత్ టీమ్స్ కి కూడా ఇది ఒక ఇంపార్టెంట్ మ్యాచ్ అనే చెప్పుకోవచ్చు. ఇక సిఎస్కే ఈ మ్యాచ్ లో గెలిచిన వారికి యూజ్ ఉండకపోవచ్చు. ఇక ఈ మ్యాచ్ మనకి ఏప్రిల్ 14వ తారీఖు సాయంత్రం 7:30 యకనా క్రికెట్ స్టేడియం లక్నోలో జరగబోతుంది. లక్నో స్టేడియం పిచ్ రిపోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ పిచ్ అనేది బ్యాటర్లందరికీ కొంచెం కష్టతరం అవుతుంది. పిచ్ ని అర్థం చేసుకోగలిగితే మంచిగా ఇన్నింగ్స్ ని ప్రారంభించగలుగుతారు. అయితే ఈ సీజన్ లో బౌలర్లకి ఈ పిచ్ అనేది పెద్దగా యూజ్ అవ్వలేదు. ఇందులో ఇప్పటి వరకు 17 ఐపీఎల్ మ్యాచ్లు జరిగితే అందులో 8 జట్లు ముందుగా బ్యాటింగ్ చేసి విజయం సాధించాయి. మిగతా జట్లు మొత్తం కూడా చేసింగ్ లోనే విజయం సాధించాయి. ఇక కెప్టెన్ టాస్ గెలిస్తే ముందుగా చేసింగ్ చేయడానికి ఇష్టపడతాడు. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ బ్యాటింగ్ స్కోర్ వచ్చేసి 168 రన్స్, యావరేజ్ సెకండ్ బ్యాటింగ్ స్కోర్ వచ్చేసి 156 రన్స్. అయితే ఇక రిషబ్ పంత్ బ్యాటింగ్ లో ఫామ్ లో లేకపోవచ్చు, కానీ అతను లక్నో టీం ని ప్రశంసనీయంగా నడిపించాడు. తమ మొదటి 3 మ్యాచ్ల్లో 2 పరాజయాలతో టోర్నమెంట్ ను ప్రారంభించిన లక్నో ఆ తర్వాత 3 మ్యాచ్ల్లో విజయం సాధించి విజయాల బాటలో నడుస్తుంది. మరి ఈ మ్యాచ్ లో కూడా ఎలాగైనా చెన్నైని ఓడించి విజయాల పరంపరను కొనసాగించాలని చూస్తుంది లక్నో సూపర్ జైంట్స్. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ వారి ఐపీఎల్ 2025 ప్రారంభాన్ని హోరాహోరీగా ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత ఆడిన 5 మ్యాచ్ల్లో వరుసగా 5 మ్యాచ్లు ఓటమి పాలయ్యారు. మరి ఈ మ్యాచ్ లో కంబ్యాక్ ఇచ్చి ఎలాగైనా లక్నోని ఓడించాలని చూస్తుంది ధోనీ సేన. ఇక బోత్ టీమ్స్ కి సంబంధించిన హెడ్ టు హెడ్ గురించి మాట్లాడుకుంటే ఇప్పటి వరకు ఈ రెండు టీమ్స్ మధ్య టోటల్ గా 4 మ్యాచెస్ జరిగాయి. అందులో లక్నో సూపర్ జైంట్స్ 3 మ్యాచెస్ విన్ అయితే చెన్నై సూపర్ కింగ్స్ కేవలం 1 మ్యాచ్ మాత్రమే విన్ అయింది. హెడ్ టు హెడ్ లో కూడా లక్నోనే డామినేట్ చేస్తుంది. ఇక బోత్ టీమ్స్ కి సంబంధించిన ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ 11 సచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, రాహుల్ త్రిపాఠి, శివం దూబే, విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఎంఎస్ ధోని, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్, ఇంపాక్ట్ ప్లేయర్ గా మతీషా పతిరానా. లక్నో సూపర్ జైంట్స్ ప్లేయింగ్ 11 రిషబ్ పంత్, ఎడెన్ మార్క్రమ్, నికోలస్ పురాన్, ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమాద్, హిమ్మత్ సింగ్, శార్దుల్ ఠాగూర్, ఆవేష్ ఖాన్, రవి బిష్నాయ్, ఆకాష్ దీప్, ఇంపాక్ట్ ప్లేయర్ గా దిగ్విజయ్ సింగ్ రాథీ. మరి ఈ రెండు టీమ్స్ లో ఏ టీం గెలుస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.